మన తండ్రి దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తునందున ప్రియమైన విశ్వాసులందరికీ ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ నుండి యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నాను. నేటి శుభదినమున పరిశుద్ధాత్మ దేవుడు లూకా సువార్త 1వ అధ్యాయము 79వ వచనం ద్వారా మనతో మాట్లాడాలని ఆశిస్తున్నాను. కొద్ది నిమిషాలు భక్తి శ్రద్ధలతో ఈ పరిశుద్ధ లేఖనాన్ని ధ్యానించి ఆత్మీయ మేలుని, శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ప్రతి ఒక్కరిని యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్కి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథమందు లూకా సువార్త 1వ అధ్యాయము 79వ వచనంలో కొంత ప్రత్యేక భాగం ఈ విధంగా వ్రాయబడి ఉంది. బైబిల్స్ కలిగిన వారు దయచేసి పరిశీలించవలసిందిగా కోరుచున్నాను. మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోనూ మరణ ఛాయల్లోనూ కూర్చుండు వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించి ఈ వాక్యం ఇంత పర్యంతం. ప్రభునందు ప్రియ విశ్వాసులారా, ప్రస్తుత వాక్య భాగం ద్వారా యెహోవా దేవుడు తన ప్రజలందరికీ అనుగ్రహించిన అరుణోదయ దర్శనం అంటే ఏంటో తెలుసుకోబోతున్నాం. అరుణోదయ దర్శనం అంటే వెలుగును గూర్చిన ఒక మంచి మాట. మరి సూర్యుని వెలుగు లేకపోయినట్లయితే మనం ఈ లోకంలో ఉన్న ఏ జీవిని చూడలేము. ఈ లోకంలో ఏం జరుగుతుందో తెలుసుకోలేము. ఈ లోకంలో మన పని సక్రమంగా నిర్వర్తించుకోలేము. మరి ఉదయకాలమున మనం చేసుకునే పనులకి సూర్యుని వెలుగు లేకపోతే మరి చాలా ఇబ్బందికరంగా ఉండని గమనిస్తూ ఉంటాం. మరి ఈ విధమైన సూర్యుని వలె వెలుగు అనుగ్రహించి సత్యం తెలుసుకొని వాస్తవాన్ని గ్రహించి ఆశీర్వాదాన్ని పొందుకునే మార్గాన్ని, జ్ఞానాన్ని మీకు తెలియజేస్తాను అని యెహోవా దేవుని గురించిన జ్ఞానం లేక మరి మరణ బంధకాలు అనే చీకటిలో బ్రతుకుతున్న వారందరికీ కూడా తన జ్ఞానం అనే వెలుగుని అనుగ్రహిస్తాను అని మాట ఇవ్వడం ఈ అరుణోదయ దర్శనం. ఇది వారున్న స్థలాల్లోకి వెళ్ళి ఈ వెలుగును కూర్చున్న మాట చెప్పడం జరుగుతుంది. వాళ్ళ జీవితాన్ని దర్శించి ఈ మంచి మాట, వెలుగును కూర్చున్న ఈ మంచి మాట తెలియచెప్పడం జరుగుతుంది. మరి చీకట్లో ఉన్న వారికి వెలుగు అనేది అవసరం. మరి ఇక్కడ ఆత్మీయంగా బైబిల్ ప్రకారం మహాదేవుని సత్యాన్ని బట్టి మరి నిజమైన చీకటి అంటే ఏంటంటే కేవలం భౌతిక నేత్రాలు అంటే కళ్ళు లేకపోవడమే కాదు, మరి యెహోవా దేవుడే అన్న సత్యాన్ని
తెలుసుకోలేక వేరే వేరే ఇతర వాటిని అనుసరించడం, పూజించడం, వాటి మాట ప్రకారం జీవించడం అనేదంతా కూడా హృదయానికి సరైన గ్రహింపు లేనిటువంటి మరణ అంధకారం, ఆత్మీయ చీకటి, ఆశీర్వాదం కోల్పోయి పాపంలో జీవిస్తూ ఒకానొక దినాన దేవుడు మహా తీర్పు తీర్చే సమయంలో మన్ను అనే శిక్ష పొందుకునే మహాభయంకరమైన ఆత్మీయ అంధకారం. అది కేవలం యెహోవా దేవుని యందు విశ్వాసం లేకపోవడం వల్ల మనకొచ్చే ఘోరమైన దుష్ట ఫలితం. ఇక యుగ యుగాలు కూడా చనిపోయిన తర్వాత బ్రతికున్నప్పుడు ఆయన విశ్వాసం ఉంచి ఆయన జ్ఞానాన్ని తెలుసుకోలేకపోయాం కాబట్టి, ఆయన ప్రేమని గ్రహించలేకపోయాం కాబట్టి, మరి ఇక యుగ యుగాలు కూడా ఆ చీకట్లోనే మగ్గిపోతూ వెలుగులేక మరి ఆత్మలు నిత్య అగ్నిలో మలమల మాడిపోవడం, సమాధానం, శాంతి, ఆనందం లేకపోవడం, అదంతా కూడా నిత్య మరణం. మరి ఆ తీర్పు సమయంలో దేవుడు శిక్ష విధించే ప్రతి ఒక్కరూ అనుభవించబోతున్న నిత్య చీకటి, నిత్య మరణం, దేవుని నిత్య శిక్ష. వాళ్ళకి ఆనందం అనేది లేకుండా నిత్యము దుఃఖించబోతున్నారు. మరి దేవుని యందు బ్రతికి ఉండగా విశ్వాసం ఉంచి ఆయనే దేవుడిని గ్రహించి ఆయన మాట ప్రకారం జీవిస్తూ ఆయన్ని పూజిస్తూ ప్రేమిస్తూ ప్రతి విషయంలో ఆయనకే మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఆయన గురించిన జ్ఞానం ఇంకా ఇంకా ఆసక్తితో నేర్చుకుంటూ శ్రమల్లో, బాధల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో ఆయన యందు విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా వీటన్నిటి నుంచి విడుదల అనుగ్రహిస్తాడు. ఇవన్నిటినీ భరించగల శక్తి, బలము, ఆయన స్తుతించి ప్రార్థించి ఆయన వాక్యానుసారంగా జీవించే శక్తి, బలం మాకు అనుగ్రహిస్తాడు అని జీవిత పర్యంతం వరకు కూడా నమ్మి విశ్వసించిన వారందరికీ కూడా నిత్య జీవం అనే ఒక గొప్ప బహుమానం రాబోతుంది. ఆ తీర్పు సమయంలో ఈ విధంగా నీతిమంతులుగా జీవించిన ప్రతి ఒక్కరికి పరలోకంలో ఆయనతో పాటు శాశ్వతంగా జీవిస్తూ ఆయన నిత్య వెలుగులో ఆనందించే కృప, శాశ్వత కృప పొందుకోవడం జరుగుతుంది. మరి ఆ విధమైన నిత్య జీవం అనే వాగ్దానం హట్టు రీతిగా జీవించిన నీతిమంతులకు మాత్రమే ఉంది. వారు మాత్రమే ఆ వాగ్దానాన్ని నిరీక్షణతో స్వతంత్రించుకోగలరు. చీకట్లో నడిచే ప్రతి ఒక్కరికి ఆ గొప్ప బహుమానం, ఆ గొప్ప ఆశీర్వాదం, ఆ నిత్య జీవం అనేవి లేవు. మరి ఈ విధంగా ఆయన గురించిన సరైన జ్ఞానం లేక ఆయన మాటని పాటించలేని అసమర్థత, నిస్సహాయత, బలహీనత అనే పాపంలో, ఆ పాపం అనే చీకట్లో ఉన్న ప్రజలందరికీ మరి దేవుడు తన వెలుగును గూర్చిన దర్శనం ఇవ్వడం జరిగింది. అంటే అటువంటి వారు కూడా తనే దేవుణ్ణి తెలుసుకునేలా చేయబోతున్నాను. విశ్వాసం, నమ్మకం ఆయన యందు ఉంచలేని వారు కూడా విశ్వాసం, నమ్మకం ఉంచిపోయే మార్గాన్ని తెలియజేయబోతున్నాను. ఆ విధంగా విశ్వాసం ఉంచి ధైర్యంగా నన్ను ప్రార్థించే శక్తి, బలం ఇవ్వబోతున్నాను. శ్రమల్లో, శోధనలో కూడా ఆయన యందు విశ్వాసం విడిచిపెట్టక ఇంకా ఆయన్నే ప్రేమించే, ఆయన కోసమే జీవించే, ఆయన కోసమే పనిచేసే శక్తిని, బలాన్ని ఇవ్వబోతున్నాను.
వారు నాకు ఎలా ప్రార్థిస్తే, నన్ను ఎలా స్తుతిస్తే, ఏ విధంగా నా వాక్యాన్ని అనుసరిస్తూ జీవిస్తే వారి యందు నాకు ఇంకా ఇంకా ఇష్టము, ప్రేమ కలుగుతుంది. ఇంకా ఇంకా నేను ఏ విధంగా వారిని ఆశీర్వదిస్తాను అని ఆయన మనకి ఒక మంచి తెలివైన మార్గం తెలియజేయడం ఈ అరుణోదయ దర్శనం. మన నాడు పూర్వీకులు అనగా ఆది ఆదాము హవ్వ అంటే మొదటి మనుషులు వారు దేవుడు సృష్టించిన జీవుల్లో వారు దేవుని మాట మీరి ఆయన ప్రభుత్వాన్ని నిరాకరించి సమస్త జీవుల్ని సృష్టించిన ఆయన మాట వినకుండా ఆ జీవిలో ఏదో ఒక జీవి ఆయన తినవద్దన్న ఫలాన్ని తినమని చెప్పడం వల్ల మరి ఆ విధంగా వచ్చిన చెడ్డ బహుమానాన్ని ఆశించి దేవుడు తినవద్దు అని చెప్పిన ఆజ్ఞని మీరి పాపంలో పడిపోతారు. మరి ఆ పాపం మూలన శాపం వచ్చింది, ఆ శాపం మూలన మరణం వచ్చింది. ఆ విధంగా పాపం చేయడం మూలంగా మరి సమస్త మానవాళి, ముఖ్యంగా ఆదాము హవ్వల సంతానం వారి ద్వారా సంక్రమించిన పాపం మూలంగా వారిలాగే శ్రమలో శోధనలో విశ్వాసం ఉంచలేక బలహీనలై మరి సాతాను చేత మోసగింపబడుచు శోధింపబడుచు విశ్వాసాన్ని విడిచిపెడుతూ వేరే వాటిని దైవంగా అనుసరిస్తూ ఆయన పూజించకుండా సేవించకుండా ఆయన ఆశీర్వాదం పొందుకోకుండా ఆయన ప్రేమని కోల్పోయి మరి అదే పాపంలో కంటిన్యూ అవుతూ వచ్చాడు, అదే పాపంలో కొనసాగుతూ వచ్చాడు, అదే మరణంలో జీవిస్తూ వచ్చాడు. మరి ఆజ్ఞ మీరడం వల్ల, తన మాటను మీరడం వల్ల వచ్చిన పాపపు శిక్ష అంటే ఆ మరణ శిక్ష నుంచి తప్పించడం కోసం మోషే అనే ఒక నాయకుడిని ప్రజలకి ఏర్పరిచి 10 ముఖ్యమైన ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రాన్ని నాయకుడైన మోషే చేతికిచ్చి అందులో ఉన్న ఆజ్ఞలు నా ప్రజలందరికీ చెప్పి నా నీతిలో జీవించడానికి వాళ్ళని ప్రోత్సహించు. ఆజ్ఞల్లో ఆ 10 ఆజ్ఞల్లో ఏ ఒక్క ఆజ్ఞ మీరినా పాపం వస్తుంది, తద్వారా మరణం అనే శిక్ష వస్తుంది అని ఖచ్చితంగా నేను చేసిన ఈ చట్టాన్ని వారికి తెలియచేసి వారిని వారి పాపపు మార్గాల నుంచి అవిశ్వాసం నుంచి తప్పించు అని ఈ విధంగా వారికి మోషే అనే నాయకుని ఏర్పరిచి ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధన, ఆ ఒప్పందమే పాత నిబంధన. మరి ఈ విధంగా ఒక నిబంధన, ఒక ఒప్పందం చేసినప్పటికీ కూడా ఆ పాత కాలంలో ఆ పూర్వీకుల్లో చాలామంది ఆ 10 ఆజ్ఞలను కూడా సంపూర్ణంగా పాటించకుండా ఏదో ఒక ఆజ్ఞ మీరుతూ సంపూర్ణంగా పాపం చేయలేకుండా ఉండలేకపోయేవారు. అంటే సంపూర్ణంగా ఆయన నీతిని, పరిశుద్ధతని అనుసరించలేకపోయారు. ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చేటప్పుడు విశ్వాసాన్ని విడిచిపెట్టి పాపంలో పడిపోయేవారు, అంటే బలహీనలు అయిపోయేవారు. ఆ విధమైన బలహీనత వల్ల ఇంకా ఇంకా ఆ పాపమే ఏలుబడి చేస్తూ వచ్చింది. ఆ విధంగా వారు నిజ జీవాన్ని కోల్పోయారు. మరి జీవించడం అంటే ఏంటంటే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనే దేవుడిగా, పరమ తండ్రిగా ఆయన మాట వింటూ ఆయనకి లోబడి జీవించాలి. ఆయన మాట వింటూ ఆయన్నే ప్రేమించాలి. ప్రతి కష్టంలో, బాధలో, వేదనలో, శోధనలో ఆయన నమ్ముకొని బలము కలిగి, శక్తి కలిగి ప్రార్థన చేసుకుంటూ ఇంకా నీతిగానే బతకాలి.
పోనీ చాలామంది నిర్ణయించుకోలేకపోయేవారు. నిర్ణయించుకున్న ఏదైనా శ్రమ శోధన వచ్చినప్పుడు పాపం చేసేవారు, అంటే వేరే దేవతని అనుసరించేవారు, లేదా ఆయన యందు ఆ కష్టం నుంచి బాధ నుంచి విడుదల కలుగు చేసి అవి అనుభవించడానికి కావాల్సిన ధైర్యము శక్తి బలం విశ్వాసం అనుగ్రహిస్తాడు అని ఆయన్ని నమ్మలేక విశ్వాసాన్ని విడిచిపెట్టేసేవారు. మరి ఆ విధంగా దేవునికి మహాకోపాన్ని రేపుతూ ఉండేవారు. ఆ విధంగా వారికి ఎన్నో శిక్షలు రప్పించుకున్నారు. చాలామంది అలా విశ్వాసం ఉంచిన పక్షంలో చాలామంది ఆనాటి కాలంలోనే కొన్ని వేల మంది లక్షల మంది వారు ఆ విధంగా చేసిన పాపం వల్ల మరణం అనిపిస్తూ ఉండేవారు. ఆ మరణం వారికి ఘోరమైన శిక్షగా వచ్చేది. మరి ఆ విధంగా పాపంలో జీవిస్తూ దేవుని కోపానికి గురై ఆయనతో ఉన్న ప్రేమ బంధాన్ని మంచి సంబంధాన్ని కోల్పోయి ఆ విధంగా వారు చేస్తున్న పాపం మూలంగా ఉన్న సిగ్గుని అవమానాన్ని తలుచుకుంటూ ఒక న్యూన్యత భద్రతా భావంతో మేము పాపులు ఏ మొహం పెట్టుకొని దేవునికి ప్రార్థించి దేవుని ద్వారా ఆశీర్వాదమైన ప్రేమని సంపాదించుకోగలము అని ఒక గిల్టీ ఫీలింగ్తో జీవిస్తూ ఉండేవారు. ఈ విధంగా జీవించడం ఆయనతో సమాధానం లేకపోవడం, శాంతి లేకపోవడం, ఒక భయం కలగడం, అమ్మో ఈ పాపం వల్ల మాకు మరణం వచ్చేస్తుంది, ఎప్పుడు కూడా అదే భయంతో జీవించడం. మరి పాపం చేసిన వారికి ఆ విధమైన భయం ఉంటుందండి. పాపం చేయనివాడు నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన మాట ప్రకారం జీవించేవాడు చాలా ధైర్యంగా బతుకుతాడు. ఎన్ని శ్రమలు రానివ్వండి, ఎన్ని శోధనలు రానివ్వండి, మరి ఎంత సాతాను మోసగించాలని ప్రయత్నించినా మోసపోకుండా దేవుని జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఆ కష్టం నుంచి, ఆ బాధ నుంచి, ఆ శోధన నుంచి తప్పించుకొని చాలా ధైర్యంగా బ్రతకండి. మరి అలాంటి స్థితిలోనే ఈ ధైర్యం అనేది ఉంటుంది. మరి ఇటువంటి ధైర్యం ఆ ప్రజలు అనుభవించలేకపోతున్నారు. ఆ విధమైన బలహీనతలు వారు జీవిస్తున్నారు. మరి ఆయన ఆజ్ఞలు పాటించే శక్తి బలం శ్రమల్లో వారికి లేదు. ఆయన యందే విశ్వాసంలో స్థిరంగా నిలకడగా ఉండాలి అన్న ఒక నీతి వారికి లేకుండా పోయింది. అంటే ఆయన నీతిని అనుసరించలేక బలహీనతలో ఉన్నారు. ఆ బలహీనతే వారి యొక్క చీకటి. ఆ చీకటి పాపం, దాని మూలంగా వచ్చిన శిక్ష ఘోరమైన మరణం. దేవుల్లో ఐక్యతను కోల్పోయారు, ఆయన ప్రేమని కోల్పోయారు, ఆయనతో సహాసం చేయడం వారికి చాలా కష్టమైపోయింది. అంటే దేవునికి సతులుగా మారి కనీసం ఆయనతో ప్రేమగా మాట్లాడే ధైర్యం కూడా లేని స్థితిలో పడిపోయారు. మరి మన తండ్రితో ఏదైనా గొడవ వచ్చినప్పుడు ఆ తండ్రి మనతో మాట్లాడి మనం క్షమించేంత వరకు కూడా మనకి శాంతి సమాధానం అనే ఉండదు. మళ్ళీ తిరిగి తండ్రి మూలన ఆనందం పొందుకోలేదు. ఆయన ప్రేమని పొందుకోలేదు. మరి ఈ లోక తండ్రి విషయంలో అలా ఉన్నట్లయితే మనందరికీ కూడా జీవాన్ని కలుగు చేసి మన ప్రతి ఒక్క అవసరం తీరుస్తూ ప్రతి శోధన నుంచి, ఆపద నుంచి, కష్టం నుంచి కాపాడుతూ మరి రక్షిస్తున్న ఆ ప్రభువుతో మనకి ఒక వైర్యం శత్రుత్వం ఉన్నప్పుడు మనం ఏ విధంగా ధైర్యంగా ఆయన్ని స్తుతించగలం, మా అవసరం ఇది అని చెప్పి అవసరాలు తీర్చుకోగలం, ఆయన ద్వారా ఏ విధంగా ధైర్యంగా ఆశీర్వాదం పొందుకోగలం, ఆయన సన్నిధిలో ఏ విధంగా తల ఎత్తుకొని ధైర్యంగా ప్రవేశించగలం. మరి ఈ విధంగా ఆయన సన్నిధిలో ప్రవేశించలేని బలహీనతలో, పాపంలో
పాపం అనే చీకటి మరి మరణాంధకారంలో ఆనాడు సమస్త ప్రజలు జీవిస్తూ ఉన్నారు. మరి మోషే ద్వారా ఇచ్చిన 10 ఆజ్ఞల ధర్మశాస్త్రాన్ని పాటించలేకపోయారు. మోషే ద్వారా దేవుడు ఇచ్చిన ఆ 10 ఆజ్ఞల ధర్మశాస్త్రాన్ని పాటించలేకపోవడం వల్ల మరి ఆ 10 ఆజ్ఞల ధర్మశాస్త్రం ఏ మానవునికి కూడా నిజమైన దేవుని క్షమాపణ ఇవ్వలేకపోయింది. ఆయన నీతిని సంపూర్ణంగా అనుసరించేలా చేయలేకపోయింది. అంటే వారి యొక్క పాపాన్ని పరిపూర్ణంగా తొలగించలేకపోయింది. మరి అది పాత నిబంధన. సో ఆ పాత నిబంధన ఏ ఒక్కరిని కూడా పాపం నుంచి పరిపూర్ణంగా విడిపించలేని కారణంగా మరొక నూతన నిబంధన, కొత్త నిబంధన దేవుడు చేస్తానని ఆ నూతన వెలుగును గురించిన సాక్ష్యము మీ జీవితాల్లో ఉండేలా చేసి మరి ఆ వెలుగులో మీరు నడిచేలా చేసి ఇకను ఆ విధమైన పాపంలో జీవించకుండా ఉండే శక్తిని, బలాన్ని నేను ఇస్తాను. నా యందు విశ్వాసం ఉంచే బలం, శక్తిని ఇస్తాను. శ్రమల్లో, శోధనలో కూడా నన్నే ప్రేమించి, నన్నే స్తుతించి, నా మాట ప్రకారమే జీవించగలిగే శక్తిని, నా ద్వారా ధైర్యంగా ఆశీర్వాదం పొందుకునే గొప్ప ధన్యతను ఇస్తాను అని మరలా ఒక కొత్త నిబంధన చేయడం జరిగింది. నూతన నిబంధన. ఈ నూతన నిబంధనే అరుణోదయ దర్శనం. అంటే పాత నిబంధన కాలంలో ఆనాటి ప్రజలకి నిజమైన వెలుగు అనేది లేదు. మరి వారి పాపాల కారణంగా ఎన్నో రోగాల బారిన కూడా వారు పడిపోతూ ఉండేవారు. మరి రోగం కూడా మనలో ఉన్న పాపం కారణంగానే వస్తుందని అదొక సాక్ష్యం, వాస్తవం కూడా. మరి శారీరక రోగాలు వస్తాయి, ఆయన యందు ప్రేమ లేని మానసిక రోగాలు వస్తాయి. శ్రమల్లో కూడా ఆయన యందు విశ్వాసం ఉంచలేని ఆత్మీయ రోగాలు, జాడ్యాలు వస్తాయి. మరి ఇవన్నీ కూడా పాపం మూలంగా వచ్చే రోగాలు. ఈ రోగాల్లో ఆయన మాత్రమే స్వస్థత ఇవ్వగలడు. మరి ఈ విధంగా నమ్మగలిగి రోగానికి స్వస్థత అంటే మంచి ఆరోగ్యం, శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా మరి పొందుకోవడం కోసం పాపం నుంచి సంపూర్ణంగా విడుదల అనుగ్రహించబోతున్నాను అని ఒక మంచి మాట తెలియజేయడం జరిగింది. అదే అరుణోదయ దర్శనం. అంటే యెహోవా దేవుడే దేవుడు అని చూడలేని, వాస్తవాన్ని గ్రహించలేని గుడ్డివారు, ఆ విధంగా గ్రహించలేని హృదయం ఉన్నవారు, విశ్వాసం ఉంచలేని వారు, ఇక నుండి ఆయన యందు విశ్వాసం ఉంచే శక్తిని, మార్గాన్ని తెలుసుకోబోతున్నారు. మరి అదే అరుణోదయ దర్శనం. అంటే ఒక వెలుగు మార్గాన్ని దేవుడు తెలియజేయబోతున్నారు. ఆ వెలుగులో నడిస్తే మీ పాపం మూలంగా వచ్చిన నిత్య మరణాన్ని తప్పించుకొని మీ పాపాలకి నా ద్వారా క్షమాపణ పొందుకుంటారు. నేను క్షమించడం ద్వారా ఆనాది కాలంలో పాపం మూలంగా నాతో కోల్పోయిన సమాధానాన్ని, మంచి సహవాసాన్ని, నా ప్రేమని తిరిగి పొందుకుంటారు. ఆ విధంగా మీరు మరణం నుంచి తప్పించుకుంటారు అని ఒక వెలుగును గురించిన ఒక మంచి మాట తెలియజేసి
సమస్త మానవాళికి అరుణోదయ దర్శనం అనుగ్రహించడం జరిగింది. మరి ఈ విధమైన అరుణోదయ దర్శనం అనుగ్రహించడం వల్ల మరి ఆయన ప్రజలు ఆయనే దేవుడని గ్రహించగలరు, ఆయన ద్వారానే నిత్య జీవం ఉంది అని, నిత్య మరణాన్ని తప్పించుకోగలమని ఒక వాస్తవాన్ని గ్రహించగలరు. మరి ఆ వాస్తవాన్ని గ్రహించి ఆయన యందు విశ్వాసం ఉంచుతూ మరి శ్రమల్లో, శోధనలో, బాధల్లో మరి అప్పుడప్పుడు ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టి, అంటే విశ్వాసం ఉంచలేక తీవ్రంగా దుఃఖించేవారు ఇక దుఃఖించకుండా ఆ శ్రమలో, శోధనలో ఆయన బలాన్ని, శక్తిని పొందుకొని ఆ స్థితిలో కూడా ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనకే ప్రార్థించి మరి ఆనందంగా జీవించగలిగే స్థితి పొందుకోబోతున్నారు. మరి ఇది ఆయన నిజమైన వెలుగు. మరి ఆ విధమైన వెలుగును అనుగ్రహిస్తానని చెప్తున్నాను. మరి ఆయనకి ఏ విధంగా స్తుతిస్తే, ప్రార్థిస్తే, ఏ విధంగా ఆయన వాక్య ప్రకారం జీవిస్తే ప్రతి ఒక్క ఆశీర్వాదం సొంతం చేసుకుంటారు. మరి దానికోసం ఏ మార్గాన్ని అనుసరించాలో, ఏ జ్ఞానం పొందుకోవాలో ఆ జ్ఞానం, ఆ మార్గం మీకు తెలియజేస్తాను అని చీకట్లో ఉన్న ప్రజలందరికీ తన వెలుగును గురించిన ఒక మంచి మాట, వార్త తెలియజేసి అరుణోదయ దర్శనం అనుగ్రహించడం జరిగింది. మరి ప్రతి విధమైన సాతాను శోధనని, ఏ విధమైన బలహీనతలు లేకుండా ఆయన శక్తిని, బలాన్ని అనుగ్రహిస్తూ ఉన్న దేవుణ్ణే పూజించడం మూలంగా మరి జయించే విశ్వాసులుగా ఉండేలా దేవుడు చేశాడు. అది యేసుక్రీస్తు ద్వారా సాధ్యమైంది. బట్ ఇంకా యేసుక్రీస్తు రాకముందు ఆ యేసుక్రీస్తుని గురించే మరి ఈ విధమైన అరుణోదయ దర్శనం సమస్త ప్రజలకి అనుగ్రహింపబడింది అన్న ఒక మేలుకరమైన వార్త చాలామంది ప్రవక్తల ద్వారా, దూతల ద్వారా సమస్త ప్రజలకి తెలియజేయబడింది. మరి దీని యందు ఎవరైతే విశ్వాసం ఉంచి ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన సత్య మార్గాన్ని అనుసరిస్తా జీవిస్తారో ఆయన నిత్య జీవ వెలుగుని సొంతం చేసుకొని మరణం అనే ఘోరమైన పాపము శిక్ష నుండి తప్పించుకోబోతున్నారు. అంతేకాకుండా మరి చాలా బలహీనమైన స్థితిలో దేవుని సేవ పరిచర్య విషయంలో కూడా సరైన శ్రద్ధ, ఆసక్తి చూపలేని విశ్వాసులకి ఈ అరుణోదయ దర్శనం ద్వారా ఆ విధమైన బలహీనత నుండి విడుదల పొందుకోవడం ద్వారా మరి ఆయన యందు ఆసక్తిని పెంచుకోగలరు. ఆయన ఆ విధంగా పరిపూర్ణంగా ప్రేమించగలరు. మరి ఆ విధంగా దేవుని ఆశీర్వాదాన్ని పొందుకునే బలము, శక్తి
కలిగి జీవించగలరు. మరి ఇవి దేవుడు విశ్వాసులకు అనుగ్రహించిన ప్రత్యేక ఆశీర్వాదాలు. మరి ఈ విధమైన ప్రత్యేక ఆశీర్వాదాలు కూడా పొందుకోవాలంటే ఆయన అనుగ్రహించిన అరుణోదయ దర్శనం అనేది చాలా ముఖ్యమైనది. సో ఆయన వాక్యం ఈ అరుణోదయ దర్శనం ద్వారా ఆయన వాక్యాన్ని వినడానికి ఆసక్తి లేని చెవులు ఆయన వాక్యం వినగలే చెవులుగా మారబోతున్నాయి. మరి ఆయనే నిజమైన దేవుడు, ఆయన ద్వారా ఆశీర్వాదం పొందుకోగలం, ఇది జీవం అనిపించగలం, పాపం అనే మన నుంచి తప్పించుకోగలం అనే వాస్తవాన్ని గ్రహించే కన్నులు రాబోతున్నాయి. అంటే ఆ విధమైన గుడితనంలో బ్రతికే వారికి చూపు రాబోతుంది. హృదయంతో మరి ఆ సత్యాన్ని గ్రహించే జ్ఞానం లభించబోతుంది. ఈరోజు మా జీవితాల్లో మేము ఇంత క్షేమంగా ఆనందంగా ఇన్ని అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరగడానికి ఆ దేవుడే కారణం అనే ఒక సత్యాన్ని ఇతరులకి చెప్పి సాక్ష్యం ఇవ్వగలిగిన పెదవులు ఉండబోతుంది. ఆ విధమైన సత్యవాక్కు ఉండబోతుంది. అంటే మూగవారు, ఆత్మీయ మూగతనం కలిగిన వారు మాట్లాడబోతున్నారు. ఆయన యందు విశ్వాసం లేని, ప్రేమ లేని దారిద్ర స్థితిలో ఆయన ద్వారా ఆయన యందు విశ్వాసం నుంచి ఆశీర్వాదం, అభివృద్ధి పొందుకునే ఐశ్వర్యం రాబోతుంది. అంటే గుడ్డివారు చూడబోతున్నారు. గుడ్డివారి కన్నులు తెరవబడబోతున్నాయి. చెవిటివారు వినగలగబోతున్నారు. మూగవారు మాట్లాడబోతున్నారు. శారీరక, మానసిక, ఆత్మీయ రోగాల్లో ఉన్నవారు మంచి ఆరోగ్యం పొందుకోబోతున్నారు. పాపంలో జీవిస్తున్న వారు పాపం నుండి విడుదల పొందుకోబోతున్నారు. ఆ విశ్వాసం ఉంచలేని స్థితిలో విశ్వాసం ఉంచగల స్థితిలోకి రాబోతున్నారు. ఆయన గురించి ఏ జ్ఞానం లేని వారు ఆయన గురించి జ్ఞానాన్ని సంపాదించుకోబోతున్నారు. ఆయన తెలుసుకోబోతున్నారు. మరి ఆయన్ని నిజంగా తెలుసుకోలేకపోవడం అజ్ఞానం అనే చీకటి. మరి ఆ చీకటిలో అరుణోదయ దర్శనం అని గురించి అంటే వెలుగు ఇచ్చి ఆయన గురించిన జ్ఞానాన్ని నేర్పించబోతున్నాడు. ఆ విధంగా ఆయన జ్ఞానాన్ని నేర్చుకొని మరి ఆయన యందు విశ్వాసం నుంచి ఆసక్తిని పెంచుకొని శ్రమలోను, శోధనలోను, బాధల్లోను, కష్టాల్లోనూ ఆయన్నే ప్రేమించగల శక్తి, బలం పొందుకొని సమస్త బలహీనత నుండి విడిపించబడబోతున్నారు. ధైర్యంగా ఆయనకి ప్రార్థించి ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకోబోతున్నారు. నిత్య మరణం తప్పించుకొని నిత్య జీవం అనిపించబోతున్నారు. మరి ఇవన్నీ పొందుకోవడానికి ఏ మార్గాన్ని, ఏ జ్ఞానాన్ని, ఏ విశ్వాసాన్ని అనుసరించి
అనుసరించి జీవించాలో ఆ మార్గాన్ని, ఆ జ్ఞానాన్ని తెలియజేసి వెలుగుని అనుగ్రహించబోతున్నాడు. ఇదే అరుణోదయ దర్శనం. ప్రభునందు ప్రియ విశ్వాసులారా, ప్రతి ఒక్కరూ కూడా మరి దేవుడు అనుగ్రహించే జీవపు వెలుగులో నడవాలని, విశ్వాసంతో మీ జీవితాలు వెలుగుమయం చేసుకోవాలని, అంటే ప్రకాశమానమైన జీవితాలు పొందుకోవాలని ప్రియ క్రీస్తు దాసులుగా కోరుతున్నాను. విశ్వాసం విధేయతతో ప్రార్థించి దేవుని మేలుని, ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మా ప్రియ పరలోక తండ్రి, మహాపరిషుద్ధుడు, మహాగణుడు, సర్వ సృష్టికర్తయగు దేవ, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమ స్వరూపి అయిన ప్రభువ, మీ అతి పరిశుద్ధ నామానికి అనేకమైన స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నేడు మా అనుదిన విశ్వాస జీవితాల్లో మేము ఎదుర్కొనే ప్రతి శోధనలో, శ్రమలో, బాధలో, కష్టాల్లో నీ యందు విశ్వాసం ఉంచగలటువంటి శక్తిని, బలాన్ని అనుగ్రహించి పాపం చేయకుండా ఉండేటువంటి సామర్థ్యం ఇచ్చి, ఆ విధంగా చీకటి అనే మరణం నుండి మమ్మల్ని తప్పించి కాపాడి మీ నీతి అనే వెలుగులో మమ్మల్ని నడిపించమని, మీ దృష్టికి పరిశుద్ధంగా, ఆనందంగా, నిర్దోషంగా జీవిస్తూ ధైర్యంగా మీకు ప్రార్థించి అనేకమైన ఆశీర్వాదాలు పొందుకునే కృప మాకు అనుగ్రహించి, మా పాపం మూలంగా మీతో కోల్పోయే సహవాసాన్ని, ప్రేమని తిరిగి మాకు అనుగ్రహించమని, మరి మీ సహవాసంలో ఆనందించే ధన్యత దయచేయమని, ఈ విధంగా మీతో అన్యోన్య సహవాసంలో మేము ప్రతి ఆశీర్వాదం, మేలు పొందుకునే ధన్యత అనుగ్రహించమని, తద్వారా మీ నిత్య జీవపు వెలుగులో పరలోకంలో మీతో పాటు శాశ్వత ఆనందం అనుగ్రహించే ధన్యత దయచేయమని, మా ప్రభును రక్షకుడిని సతి పరిశుద్ధ నామంలో నిశ్చయముగా నీ నామ మహిమార్థమై నమ్ముట నీవలంతే నవ్వానికి సమస్తం సదని విశ్వాసంలో మీ నూతన వెలుగును పొంది ఉన్న పరమ తండ్రి. ఆమేన్. ముఖ్యమైన ప్రకటనలు ఉన్నాయండి, గమనించుకోండి. దయచేసి ఈ ఆత్మీయ సందేశం విన్న ప్రతి ఒక్కరూ ఫాలో అయ్యి ఇతరులకి షేర్ చేసి మరి ఆత్మీయ సందేశాలు ప్రసారం అవుతున్న లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్, యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసి దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. మరి
ఇటువంటి దైవ కార్యక్రమాలున్న ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసేటువంటి మనసు కానీ దేవుని ఆసక్తి కానీ లేకుండా ఆ విధంగా పాపం అనే చీకట్లో జీవిస్తున్నారు అనేక మంది ఉన్నారు. కేవలం ఈ ఛానల్కి 13 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు. మరి దేవుని సత్యమైన మాటలు తెలియజేసే ఇటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకపోవడం కూడా మరి దేవుని కృపని, ప్రేమని, ఆశీర్వాదాన్ని, దేవుని విలువైన ఆత్మీయ మేలుని కోల్పోవడమే అవుతుంది. అది మంచి దీవెనకరమైన స్థితి అనిపించుకోదు. ఆ విధంగా దేవుని ప్రత్యేకమైన ప్రేమని కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరి మీరు సబ్స్క్రైబ్ చేసి దీవెనలు పొందుకోవడమే కాకుండా ఇతరుల ఆశీర్వాదాలు, దీవెనలు కోసం కూడా వారి చేత సబ్స్క్రైబ్ చేయించండి. అందులో మీ ఆసక్తిని, దేవుని యందు ప్రేమని, మరి పరలోకం నుండి దేవుడు గమనిస్తాడు, పరీక్షిస్తాడు, పరిశీలించి దానికి సంబంధించిన మంచి ప్రతిఫలాన్ని, ఆశీర్వాదాలు, దీవెనలు మీకు అనుగ్రహిస్తాడు. మరి ఆ విధమైన ఆసక్తి లేకపోవడానికి కూడా దేవుడు గమనిస్తూ ఉంటాడు. మరి దేవుని జ్ఞానం కలిగిన వారు ఈ విషయాన్ని గ్రహించగలరు. మరి ఆత్మీయ సందేశం విన్న ప్రతి ఒక్కరూ కూడా మీకు తోచిన కానుక వారానికి కానీ నెలకి కానీ సమర్పించి ఈ ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ సేవా పరిచర్య ఆర్థిక అవసరం తోడ్పడగలరు. మరి దేవుడు అనుగ్రహించిన మేలుకి కృతజ్ఞతలు తెలిపి ఆయన ద్వారా విలువైన ఆశీర్వాదాన్ని సొంతం చేసుకోగలరు. మరి ఎంత ఇవ్వాలో సరైన అవగాహన లేనివారు, మరి నేను నిర్ణయించిన ప్రకారం పేద కుటుంబం అయితే ప్రతి నెలకి ఒక కుటుంబం చొప్పున 30 రూపాయలు, మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారైతే నెలకి ఒక కుటుంబం చొప్పున 50 రూపాయలు, మరి ఉన్నత తరగతి కుటుంబానికి చెందిన వారైతే ఒక కుటుంబం చొప్పున నెలకి 100 రూపాయలు మరి కృతజ్ఞత కానుక సమర్పించి దేవుని విలువైన ఆశీర్వాదాలు పొందుకోగలరు. ఆ విధంగా దేవుని యందు ఆసక్తి ఉంది, ప్రేమ ఉందని నిరూపించుకొని ఇంకా దేవుని ద్వారా మరింత అభివృద్ధి చెందగలరు. ఆయనకి ఇష్టలుగా, బహుప్రియులుగా జీవించగలరు. మరి కానుకలు సమర్పించాలనుకున్నవారు నా మొబైల్ నెంబర్ 9014340294కి ఫోన్పే ఆర్ గూగుల్ పే చేయగలరు. మరి ఫోన్పే, గూగుల్ పే లేని వారు ఉన్న వాళ్ళ నుంచి చేయించగలరు. మరి అది కూడా సాధ్యం లేనప్పుడు, అది కూడా సాధ్యం అవునప్పుడు నా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తెలియజేయబడడం జరుగుతుంది. మరి నా బ్యాంక్ అకౌంట్ నెంబర్కి మరి మీ కానుకల్ని డిపాజిట్ చేయడం ద్వారా పంపించుకోండి. ఆ విధంగా కూడా మీరు ఆశీర్వాదాలు పొందుకునే అవకాశం ఉంది. మరి మంచి అవకాశాన్ని వదులుకొని దేని విలువైన ఆశీర్వాదాన్ని కోల్పోవద్దని మనం చేస్తున్నాం. ఎందుకంటే ఈ ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీ సేవా పరిచర్య అభివృద్ధికి, ఆర్థిక అవసరాల నిమిత్తం ఇచ్చిన ప్రతి ఒక్కరూ కూడా దేవుని విలువైన ఆశీర్వాదాలు చాలా పొందుకోబోతున్నారు. అంటే దేని ద్వారా బహుగా ఆశీర్వదించబడబోతున్నారు. మరి గత కాలానికి సంబంధించిన కానుకల వివరాలు తెలియజెప్తాను. శ్రద్ధగా విని వారి ద్వారా ప్రోత్సాహాన్ని పొందుకొని మీరు కూడా వారి వలె ఆసక్తి కలిగి దేవుని ప్రేమించాలని కోరుకుంటున్నాను.
తద్వారా వారి వలె దేవుని నామాన్ని మహింపరిచి ఘనమైన ఆశీర్వాదాలు భవిష్యత్ కాలంలో పొందుకోవాలని కోరుకుంటున్నాను. మరి ఎట్టి స్థితిలో ఇచ్చిన వారిలో కొంతమంది ఎంత గణనీయంగా దేవుని నామాన్ని మహింపరిచారో మీకు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరి విసునిగిరి సురేంద్ర శ్రీనివాస్ గారు అండ్ అనూష గారు 200 రూపాయలు ఈ ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ ఆర్థిక అవసరాల నిమిత్తం కృతజ్ఞతాపూర్వకంగా ఇవ్వడం జరిగింది. మరి ఈ అబ్బాయి వి సురేంద్ర శ్రీనివాస్ మరి డిగ్రీ కాలంలో తండ్రి బాధ్యతను పంచుకొని తండ్రిని దేవుని చిత్త ప్రకారం ప్రేమించడం జరిగింది. మరి చాలామంది యవనస్తులు తండ్రి బాధ కష్టం చూస్తున్నా సరే ఏమీ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటూ జీవించడాన్ని మనం గమనించే ఉంటాం. మరి ఆ విధంగా అవిధేయతతో జీవించకుండా దేవుని మాటకి గౌరవాన్ని ఇచ్చి తండ్రి బాధ్యతను పంచుకొని తండ్రికి సహాయం చేసే వ్యక్తిగా కుటుంబ బాధ్యతల్లో భాగాన్ని తీసుకొని దేవుని నామాన్ని అన్నాడే మహింపరచడం జరిగింది. మరి కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ దంపతులకి సంతానం లేరు. మరి వీరికి గర్భఫలం దేవుడు బహుమానంగా ఇవ్వాలని మీ ప్రత్యేక ఉపవాస ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మరి దేవుడు వీరిని వీరి కుటుంబాన్ని ఆత్మీయంగా అన్ని రీతిలుగా కూడా వర్ధలింప చేయడుగాక. మరి అదేవిధంగా గుల్లా రాసుబాబు గారు 100 రూపాయలు దేవునికి కృతజ్ఞత కానుక సమర్పించి మరి పరిచర్య ఆర్థిక అవసరాలకి తోడ్పడడం జరిగింది. మరి ఈ కుటుంబాన్ని కూడా దేవుడు ఆత్మీయంగా అన్ని రీతిలుగా కూడా ఆస్వాదించాలని కోరుకుంటున్నాను. మరి హృదయపూర్వకంగా వీరిరువురికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా వరాహ సత్య వెంకట ప్రసాద్ గారు అండ్ ఫ్యామిలీ 500 రూపాయలు ఈ సేవా పరిచర్య ఆర్థిక అవసరం నిమిత్తం అభివృద్ధి నిమిత్తం కృతజ్ఞత కానుక సమర్పించడం జరిగింది. ఆ విధంగా దేవుని నామాన్ని మహింపరచడం జరిగింది. మరి ఈయన ఏ విధంగానూ కూడా నాకు పరిచయం లేని వ్యక్తి అండి. నా బంధువు కాదు, నా స్నేహితులు కాదు. ఆయన్ను సరే దేవుని సేవా పరిచయకి విలువించి ఒక అన్యజనుడైన అంటే క్రైస్తవుడు కాకపోయినప్పటికీ కూడా మరి క్రైస్తవ పరిచర్యని సరైన రీతిలో గ్రహించి గుర్తించి మరి తోడ్పడే మంచి మనసు కలిగి మరి కానుక సమర్పించడం జరిగింది, సహాయం చేయడం జరిగింది. మరి క్రైస్తవ పరిచర్యకి అంజన్లు ఇవ్వగలగడం అనేది నిజంగా శుభతరుణమే. మంచి సమయం అని చెప్పాలి. బొల్లం ఆనందబాబు గారు అండ్ పూర్ణిమ గారు 2000 రూపాయలు ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ సేవా పరిచర్య ఆర్థిక అవసరాల నిమిత్తము అభివృద్ధి కొరకు దేవుని మేలు అనుభవిస్తూ దానికి సాక్ష్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ దేవుని నామాన్ని మహింపరచడం జరిగింది. 2000 రూపీస్ ఇవ్వగలిగారండి. మరి బొల్లం ఆనందబాబు గారు తల్లిదండ్రులని కోల్పోయారు. మరి వారికి పెద్ద దిక్కుగా ఉండే తల్లిదండ్రులను కోల్పోయినప్పటికీ కూడా దేవుని విశ్వాసంతో భయభక్తులతో మరి ఈ లోక బంధాల కన్నా ఎక్కువగా దేవుని ప్రేమించగలుగుతూ దేవుని నామాన్ని మహింపరుస్తూ జీవిస్తున్నారు. మరొక మాట చెప్పాలంటే వీళ్ళది కూడా లేమి అంటే అంత ధనవంతులేమీ కాదు. మరి అలాంటి స్థితిలో కూడా 2000 రూపాయలు గణనీయంగా
దేవుని సేవా పరిచర్యకి ఇవ్వగలే శక్తి, బలము, సామర్థ్యము దేని ద్వారా ఒక ప్రత్యేక ఆశీర్వాదంగా పొందుకోగలిగారు అని చెప్పడానికి ఇదొక సాక్ష్యం అండి. మరి దేవుని ఎక్కువ ప్రేమించే వాళ్ళకి, దేవుని యందు భయభక్తులు ఎక్కువ ఉన్నవారికి, మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా అందరినీ ఆశ్చర్యపడే రీతిలో దేవుని సేవకి ఇవ్వగలరు. ఆ విధంగా చాలామంది ఇవ్వలేకపోతున్నారు. ఆ శక్తి, ఆ బలము ఒక ప్రత్యేక ఆశీర్వాదంగా పొందుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఇవ్వలేని బలహీనత అని ఆవరిస్తూ ఉంది. మరి వీరికి రాబోయే రోజుల్లో, వీరిది వేరే చర్చ్ అండి, మరి రాబోయే రోజుల్లో క్రిస్మస్ వేడుకలు జరుగుతుండగా దానికి కూడా వీళ్ళు స్పాన్సర్ చేయాల్సి ఉంది. మరి అక్కడ ఆ విధమైన అవసరం ఉన్నప్పటికీ కూడా మరి ఆ విధంగా అక్కడ స్పాన్సర్ చేయడం మూలన ఈ సేవా పరిచర్యకి ఇవ్వలేని బలహీన స్థితిలో కూడా, ఒక క్లిష్టమైన పరిస్థితిలో కూడా గణనీయంగా 2000 రూపాయలు ఇవ్వగలే శక్తి, బలము, సామర్థ్యము, దేవుని యందు ప్రేమ, భయభక్తులు ఒక ప్రత్యేక ఆశీర్వాదంగా వారు పొందుకున్నారు అనడానికి ఇదొక సజీవ సాక్షి, సత్య సాక్షి. మరి ఇలాంటి ప్రత్యేక ఆశీర్వాదాలు దేవుని ప్రేమ ఎక్కువగా పొందుకునే వారికే ఉంటుంది అని గ్రహించగలి. మరి అదేవిధంగా సింగిరెడ్డి సాల్మన్ రాజు గారు 1000 రూపాయలు దేవుని నామాన్ని మహింపరుస్తూ మరి ఈ సేవా పరిచర్యకి సహాయం చేయడం జరిగింది. మరి బొల్లం ఆనంద్ బాబు గారు అండ్ పూర్ణిమ గారు కాకినాడ వాస్తవ్యులండి. మరి సింగిరెడ్డి సాల్మన్ రాజు గారు విజయనగరం జిల్లా పార్వతీపురంలో విఆర్ఓగా పనిచేస్తూ ఉండేవారు. మరి ఆయనకి ఉన్న బిడ్డల్లో ఒక కుమార్తెని కోల్పోవడం జరిగింది. మరి ఆ కుమార్తెను కోల్పోయినప్పటికీ కూడా మరి ఆ బంధము, ఆ బహుమానం ఇచ్చిన దేవుడే ఈ లోక బంధాల కన్నా కూడా చాలా ముఖ్యం. వారికన్నా ఇప్పుడు దేవుని ప్రేమించాలి అన్న సత్యాన్ని గ్రహించి మరి అటువంటి శోధన, శ్రమలో కూడా దేవుణ్ణి విశ్వాసంతో ప్రేమించగల ప్రత్యేకమైన శక్తి, బలం మరి పొందుకొని దేవుని నామాన్ని మహింపరచడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఈయన కూడా క్రిస్మస్ సెలబ్రేషన్స్కి, అంటే వాళ్ళ చర్చ్ క్రిస్మస్ సెలబ్రేషన్కి స్పాన్సర్ చేయాల్సి ఉండగా, అవసరం ఉండగా కూడా మరి ఈ సేవా పరిచర్య ఆర్థిక అవసరాల నిమిత్తం 1000 రూపాయలు ఇవ్వగల శక్తి, బలము దేవుని ప్రత్యేక ఆశీర్వాదంగా పొందుకొని మరి 1000 రూపాయలు గణనీయంగా ఈ సేవా పరిచర్య ఆర్థిక అవసరాల నిమిత్తం ఇచ్చి దేవుని నామాన్ని చాలా ఘనంగా మహింపరచడం జరిగింది. అంటే ఇవ్వలేని స్థితిలో ఇవ్వగలిగే బలము, శక్తి, సామర్థ్యం, కృప, ప్రేమ ఎవరో కొంతమంది అసలైన భాగ్యవంతులకే దక్కుతుందండి. ఎందుకంటే చాలామంది ఇవ్వలేనటువంటి బలహీన స్థితిలో ఉన్నారు, ఇవ్వడానికి ఆసక్తి లేదు, అంత గొప్ప ప్రేమ, విశ్వాసం దేవుని యందు లేకుండా ఉన్నవారు చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళందరూ కూడా ఈ విధమైన ప్రత్యేకమైన ఆశీర్వాదాలు, దేవుని ప్రత్యేక శక్తి, బలం పొందుకోలేకుండా ఉన్నారని మనం గ్రహించవచ్చు. మరి బొల్లం ఆనంద్ బాబు గారు, పూర్ణిమ గారు, సింగిరెడ్డి సాల్మన్ రాజు గారు గణనీయంగా ఇచ్చిన వారు చేసిన సహాయం వల్ల మరి ఈ సేవా పరిచర్యకి కావలసిన అనేక మందికి సత్య సువార్త ప్రకటించడానికి ఉపయోగపడేటువంటి
దేవుని నామాన్ని మహింపరచడానికి ఉపయోగపడేటువంటి ఒక మైక్ అండ్ స్పీకర్ కొనడం జరిగిందండి. అంటే ఈ మైక్కి స్పీకర్కి వాళ్ళే స్పాన్సర్స్. అంటే ఇవ్వలేని స్థితిలో ఉన్న మరి ఆ విధమైన బలహీనత నుండి విడుదల పొందుకొని ఆ స్థితిలో కూడా దేవునికి ఇవ్వగలిగేటువంటి శక్తిని, బలాన్ని ఒక ప్రత్యేక ఆశీర్వాదంగా పొందుకున్నారని మరొకసారి మీకు సగర్వంగా తెలియజేస్తున్నాను. మరి వీరిద్దరిని కూడా బొల్లం ఆనంద్ బాబు గారిని, సింగిరెడ్డి సాల్మన్ రాజు గారిని హృదయపూర్వకంగా అప్రిషియేట్ చేస్తున్నాను అండ్ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ఈ ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ సేవా పరిషత్ తరపున తెలియజేస్తున్నాను. హార్ట్ఫుల్ థ్యాంక్స్ బొల్లం ఆనంద్ బాబు గారు అండ్ సింగిరెడ్డి సాల్మన్ రాజు గారు. I hope you will get abundant blessings in our future without any doubt. Definitely you will be blessed abundantly by the real God. మరి దేవుడు అనుగ్రహించే ప్రత్యేక బలము, శక్తి కారణంగా దేవుని యందు విశ్వాసం ఉంచలేని స్థితిలో విశ్వాసం ఉంచి నీతిగా బ్రతకగలం. దేవునికి విత్తలేని స్థితిలో ఆశ్చర్యకరంగా ఆయన నామాన్ని మహింపరుస్తూ విత్తగలం. దేవుని కార్యక్రమాల్లో ఆసక్తి ఉంచలేని స్థితిలో కూడా ఆసక్తి కలిగి దేవుని యందు భయభక్తులతో ఆయన నామాన్ని మహింపరచగలం. మరి ఈ విధమైన బలము, శక్తి ఆయన అనుగ్రహించే ప్రత్యేకమైన వెలుగుకు సంబంధించిన మాట ద్వారా పొందుకోగలం. మరి దీనికి వీరిద్దరూ కూడా మంచి సాక్షులుగా ఉన్నారు. మరి వచ్చే ఆదివారం మరొక ఆత్మీయ సందేశంతో మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు కూడా దేవుని ఆశీర్వాదకరమైన స్థితి కోల్పోకుండా దేవుని యందు విశ్వాసంతో మరి ఆయన యందు నిత్యము ఆనందించగలరని కోరుకుంటున్నాను. ఆయనకి ఇష్టలుగా జీవిస్తూ దేవుని ఆశీర్వాదకరమైన స్థితిలో స్థిరంగా ఉండగలరని కోరుకుంటున్నాను. హిట్లు మీ ప్రియ క్రీస్తు దాసరాలు బి విజయవాహిని, MSc BEd, graduate of basic Bible course in Satyavani at Kakinada, and I am from East Point Colony, Chinavalte, Visakhapatnam, Andhra Pradesh. Thank you all for following these spiritual videos. మరి ఈ ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ నుంచి ప్రసారమయ్యే ప్రతి ఆత్మీయ సందేశం శ్రద్ధగా, ఆసక్తిగా దేవుని భయభక్తులతో విన్న ప్రతి ఒక్క విశ్వాసికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇటువంటి ఆసక్తి మరి ఇక ముందు కనుపరిచి ఈ పరిచర్యను ప్రోత్సహించి మరి విజయవంతంగా ఈ పరిచర్య కొనసాగడానికి ఉపయోగపడగలరని ఆశపడుతున్నాను. Happy Christmas
అండ్ మేరీ క్రిస్మస్. ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.